సో హలో అండి, 2 లక్షల నుంచి 15 లక్షల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా? ఈ వీడియో మీకోసమే. సో ప్రజెంట్ మహీంద్రా ఫస్ట్ సైజ్ కార్ అండ్ బైక్ స్టోర్లో ఉన్నాను. సో వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి పోయా అంటే, వీళ్ళు కారు అమ్మే ముందుగా 200 క్వాలిటీ చెక్ పైన చెక్ చేస్తున్నారు. అంతేకాదు 2 years వారంటీ ఇస్తున్నారు. సో మీరు కొత్త కారు కొంటే ఏ విధంగా వారంటీ ఇస్తున్నారో అలాగే వీళ్ళు 2 years వారంటీ ఇస్తున్నారు. ఇవాళ మనం నియోన్ మోటార్స్లో ఉన్నాము. ఇది కార్ అండ్ బైక్ స్టోర్ అనమాట, బాలనగర్లో ఉంటుంది. సో అడ్రస్ ఎక్కడంటే మనకు కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1-2 kilometers దగ్గరలో ఉంటుంది. సో మనకు బాలనగర్ ఏరియా అండి. సో ఇప్పుడు మన ఎంప్లాయీతో మాట్లాడి ఇక్కడ కార్ అండ్ బైక్ స్టోర్లో ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ చూద్దాం రండి. సో గైస్, మనతో పాటు కార్ అండ్ బైక్ స్టోర్ ఎంప్లాయీ మన ప్రశాంత్ గారు ఉన్నారు. ఇక్కడ కార్ అండ్ బైక్లో ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ చూద్దాం. హలో అండి. హాయ్ సార్. సార్, కార్ అండ్ బైక్కి సెకండ్ టైం వస్తాను ఇక్కడికి బాలనగర్ బ్రాంచ్కి. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటి మన దగ్గర స్పెషాలిటీ అంటే? స్పెషాలిటీ అంటే సార్ మన దగ్గర 2 years వారంటీ ఉంటుంది, ఓకే ప్లస్ 200 చెక్ పాయింట్స్ ఉంటుంది, గుడ్ క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి, ఓకే కండిషన్ బాగుంటుంది. వెహికల్ ఏది ఉన్నా సరే మేము కస్టమర్కి ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పి చూపించి మరీ సేల్ చేస్తాము. ఓకే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అంటే అది ఈవెన్ ఎలాంటి వెహికల్ అయినా సరే ఆయనకు ఓకే ఉంటే ప్రాసెస్ చేసేస్తాము. ఓకే. చాలామంది నా ఫాలోవర్స్కి సో లో ప్రైస్లో కార్ కావాలన్నా 1 to 5 lakh బడ్జెట్లో ఉంది సార్. మనకు 1 lakh బడ్జెట్లో ఉంది, 2 lakh బడ్జెట్లో ఉంది అండ్ 3 lakhs బడ్జెట్లో కూడా వెహికల్స్ ఉన్నాయి. అవునా? ఓకే. సో మీరు అన్నారు ఇందాక 2 years వారంటీ ఇస్తున్నాం. అవును సార్. ఓకే, 2 years వారంటీ అంటే కారు కొన్న తర్వాత కార్ కొన్న తర్వాత మనకు 2 years వారంటీ అప్లికబుల్ వచ్చేసి 7 years లోపు వెహికల్ ఉండాలి, 1 lakh kilometers లోపు వెహికల్ ఉండాలి, వితౌట్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయి ఉండాలి. ఆ వెహికల్స్కి మనం వారంటీ ఫెసిలిటీ కూడా ఇస్తాం. సార్ మనకి సెలీరియో అవైలబుల్ ఉంది. 4 lakh బడ్జెట్స్లో మనకు 2 వెహికల్ ఉన్నాయి, సెలీరియో అండ్ గ్రాండ్ ఐటెన్. ఇది ఫస్ట్ మీకు డీటెయిల్స్ ఇస్తాను, గ్రాండ్ ఐటెన్ కూడా తర్వాత ఇచ్చేస్తాను డీటెయిల్స్. ఇది వచ్చేసి 2017 మోడల్, ఓన్లీ 33,000 రివెన్ వెహికల్. మనకు సెలీరియో ZXi, ఇది పెట్రోల్. ఈ వెహికల్ ఓన్లీ 33,000 మాత్రమే తిరిగింది, గుడ్ కండిషన్ ఉంది. ZXi విత్ సింగిల్ ఎయిర్ బ్యాగ్. 17 మోడలా? 17 మోడల్. సో గైస్ 17 మోడల్. సో పెట్రోల్ మాన్యువల్ అది. ఎవరికైతే పెట్రోల్ మాన్యువల్. సో మారుతి సెలీరియో కారు కావాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో కారు చాలా బాగుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం. ఇంటీరియర్ చాలా అంటే చాలా వెల్ కండిషన్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ కనిపించలేదు. ఇది వేరేంటి ఏదైనా ZXi టాప్ ఎండా? టాప్ ఎండ్ అంటే ఇంకా ఆప్షనల్ ఉంటుంది. సో కారు చాలా వెల్ కండిషన్ ఉంది. ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ అంటే? ఇది మనకు 4 lakh బడ్జెట్లో ఉంది, లాస్ట్ మనకు వచ్చేసి 3,60,000లో వచ్చేస్తుంది. 3,60,000 17 మోడల్. 17 మోడల్. సో గైస్ 17 మోడల్. సో 3.6లో వస్తుంది. ఎవరైతే 3,60,000లో 70 మోడల్ కార్ కావాలి అంటే దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో కార్ అయితే చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు కదా? ఏం లేదు. సో ఇందాక మీరు 1 lakh బడ్జెట్లో కార్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా సార్? ఇది ఆల్టో వెహికల్ సార్, మనకి ఇది 1 lakh బడ్జెట్లో ఉంది. ఈవెన్ 1 lakh కాదు, 95,000లోనే ఇచ్చేస్తాను 95,000 కస్టమర్ రెడీగా ఉంటే. సో మారుతి ఆల్టో 800. మారుతి ఆల్టో 800. సో మోడల్ అది ఇది 2008 మోడల్ సార్. 8 మోడల్. సో గైస్ 2008 మోడల్. సో మనకు 95,000లో కార్ వస్తుంది. ఎప్పటిదాకా కూడా ఫిట్నెస్ 28 వరకు ఉంది సార్. అవునా సార్? ఇది వచ్చేసి వ్యాగనార్ 2014 మోడల్ VXi. ఇది మనకు 63,000 తిరిగింది, గుడ్ కండిషన్. ఈ వెహికల్ వచ్చేసి మనకు 3 lakhs బడ్జెట్లోనే ఉంది. 3 lakhs బడ్జెట్ అంటే నెగోషియబుల్, మనము దీని లాస్ట్ 2.6లో ఇచ్చేయచ్చు. 2.6. సో గైస్ మనకు 2.5, 2.6 బడ్జెట్లో వస్తుంది. వ్యాగనార్ 2014 మోడల్. సో పెట్రోల్ మాన్యువల్? పెట్రోల్ మాన్యువల్ సార్. ఇందాకే చెప్పాను కదా 4 lakhs బడ్జెట్లో ఇంకో కార్ కూడా ఉందని. ఇది గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా డీజిల్. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. ఇది మనకు 4 lakhs బడ్జెట్లో ఉంది. ఇది ఫైనల్ ప్రైస్ నెగోషియబుల్లో మనకు 3,60,000లో వస్తుంది. ఈ వెహికల్ కూడా మనకు 3,60,000లో వస్తుంది. ఇది డీజిల్ వెహికల్ వచ్చేసి బెస్ట్ మైలేజ్ ఇస్తుంది, 2016 మోడల్. ఓకే. సో గైస్ గ్రాండ్ ఐటెన్ ఇది. సో మనకు 2016 మోడల్, 2016 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి హోండాలో, సో మంచి మైలేజ్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో డీజిల్ కాబట్టి మనకు 20 దాకా మైలేజ్ వస్తుంది ఈజీగా. సో 20+ మనకు మైలేజ్ వస్తుంది. సో డీజిల్ మాన్యువల్? డీజిల్ మాన్యువల్. సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది? ఇది 93,000 డ్రివెన్. 93,000. సో ఎలా ఉంది కార్ కండిషన్? బాగుందా? గుడ్ కండిషన్. సో గైస్ గ్రాండ్ ఐటెన్ ఇది. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమైనా ఎంత ఫీచర్స్? ఎయిర్ బ్యాగ్ వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది. ఇంతేనా? సో కార్ చాలా బాగుంది. 17 డీజిలా? 16 డీజిల్. 16 మోడల్ డీజిల్. సో 16 మోడల్. సో డీజిల్ వెహికల్ ఇది. సో కార్ చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదా? ఏం లేదు. సో ఎంత రోజు మ్యాక్సిమం ప్రైస్ అంటే? 3,60,000. 3,60,000. సో గైస్ ఎవరైతే 3,60,000లో సో డీజిల్ వెహికల్ కావాలనుకుంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో 3.6లో వస్తుంది. మన దగ్గర బెలినో ఉంది, 2019 మోడల్ జెటా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చేసి మనకు 5,75,000 బడ్జెట్లో ఉంది. నేను ఈ వెహికల్ వచ్చేసి 4,80,000లో ఇచ్చేస్తాను. 4,80,000. సో గైస్ మారుతి బెలినో ఇది. సో 19 మోడల్. సో మనకు 4,80,000లో వస్తుంది. ఎవరైతే మనకు 4,80,000 5 లక్షల బడ్జెట్ లోపే కార్ కావాలంటే
సో ఇది తీసుకోవచ్చు అనమాట. 90 మోడల్. సో టాప్ ఎండా మిడ్ వేరియంటేనా? జెటా టాప్కి ఒకటి తక్కువ. దీంట్లో కూడా మీకు అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి. అవునా? ఒక్కసారి చూద్దాం ఇంటీరియర్. సో గైస్ మారుతి బెలెనో ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమైనా ఇందులో ఫీచర్స్? విత్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, టచ్ స్క్రీన్ విత్ ABS, పుష్ స్టార్ట్ ఆల్సో. పుష్ స్టార్ట్ బటన్ ఉందా? సో 19 మాన్యువలా? 19 మాన్యువల్. సో పెట్రోల్ మాన్యువల్ ఇది. సో పెట్రోల్ మాన్యువల్. చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా ఎంత రావచ్చు? 4,80,000. 4,80,000లో ఇచ్చేస్తాను. సో గైస్ ఎవరైతే 4,80,000 5 లక్షల బడ్జెట్లోపై మారుతి బెలెనో కార్ కావాలి, 90 మోడల్ లేటెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. సో మనకు 19 కాబట్టి సో మరి పెద్ద ఓల్డ్ మోడల్ ఏం కాదు, జస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఓల్డ్. చెప్పండి i20 కార్స్ ఏమున్నాయా? సార్ ఇది i20 మనకు 2016 మోడల్ ఆస్టా 1.2 పెట్రోల్. ఈ వెహికల్ వచ్చేసి మనకు 96,000 తిరిగింది విత్ గుడ్ కండిషన్, నాన్ యాక్సిడెంటల్. మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అండ్ అలాయ్ వీల్స్ కూడా వస్తుంది. 5.25 నెగోషియబుల్ ఉంది. మనకు లాస్ట్ 4.75లో వెహికల్ వచ్చేస్తుంది. 4.6 4.7. హోండాలో i20 ఆస్టాది 2016 మోడల్, 2016 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో కార్ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో కార్ బాగానే ఉందన్నా? గుడ్ కండిషన్. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది? 96 తిరిగింది. ఎవరైనా చూస్తే 96 తిరిగింది అనుకోరు, అంత బాగా మెయింటైన్ చేసింది కస్టమర్. ఓకే. సో ఎంత ప్రైస్ వస్తుందన్నా? ఇది మనకు 4,75,000 ఫైనల్ వస్తుంది. 4,75,000. సో గైస్ మనకు 4,75,000 కార్ వస్తుంది. అది మన 2016 మోడల్. సో కార్ అయితే బాగుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో i20 ఆస్టాది 2016 మోడల్. సో కార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నా? ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ ఉంది, ప్లస్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి, ABS అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు, రైర్ సైడ్. సో చాలా అంటే చాలా బాగుంది. విత్ AC వెంట్ కూడా ఉంది. ప్రైస్ చెప్పాను, ఎంత ప్రైస్ రావచ్చునా? ఇది 4,75,000 వస్తుంది సార్. సో గైస్ మనకు 4,75,000 వస్తుంది. సో i20 ఆస్టా టాప్ ఎండ్ ఇది. సో కార్ చాలా బాగుంది. సో ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు. నిసాన్ కిక్స్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2022 మోడల్. ఇది XV 1.5. మనకు 1.5 లీటర్లో పెద్ద కార్ SUVలో ఇది బాగుంటుంది. వెహికల్ వచ్చేసి ఓన్లీ 25,000 రివెన్. సార్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ 25,000 రివెన్, సింగిల్ ఓనర్, వెల్ కండిషన్, గుడ్ మెయింటెనెన్స్. అవునా? సో ఏ ఇయర్ మోడల్? ఇది వచ్చేసి మనకు 2022 మోడల్ సార్. ఓకే. సో గైస్ నిసాన్ కిక్స్ ఇది. సో 2022 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో 25,000 జరిగిందా? ఓన్లీ 25,000 రివెన్, 7.5 lakh బడ్జెట్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 7 lakhsలో ఫైనల్ వస్తుంది. 7 lakhsలో వస్తుంది విత్ 2 years వారంటీ. విత్ 2 years వారంటీ. సో గైస్ మనకు 2 years వారంటీ ఉంటుంది. సో ప్లస్ మనకు 2022 మోడల్, జస్ట్ ఒక 4 years ఓల్డ్ మాత్రమే. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు నిసాన్ కిక్స్ ఇది. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకేమైనా ఇందులో ఫీచర్స్ అన్నా? ఎయిర్ బ్యాగ్స్, ఆడియో కంట్రోల్స్, టచ్ స్క్రీన్, అలాయ్ వీల్స్, ABS. సో 22 మోడల్ 2022 అన్నా? 2022 మోడల్. సో గైస్ 22 మోడల్. సో కార్ ఇంటీరియర్ వెల్ కండిషన్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ కనిపించలేదు నాకైతే. సో గైస్ ఎవరికైతే SUV కార్ కావాలి, ఒక 7 lakh బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. అనేది లాంచ్ అయినప్పుడు ఎంత ప్రైస్ ఉన్నది? ఇది లాంచ్ అయినప్పుడు వచ్చేసి మనకు 16 to 17 lakhs ఉంటుంది కొత్త కార్. 17 lakhs ఉంటుందా? మీ ప్రైస్ ఇప్పుడు 7 lakhs? ఇప్పుడు 7 lakhs. సో గైస్ మనకు 7 lakhs వస్తుంది. సో కిలోమీటర్ చాలా తక్కువ తిరిగింది. ఎవరికైతే కాంపాక్ట్ SUV కార్ కావాలి, ఓకే, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే సో నిసాన్ కిక్స్ అనేది చాలా మంచి కార్ అనమాట. మనకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 7 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సార్ మనకి ఇంకొకటి క్రేటా డీజిల్ వెహికల్ ఉంది, 2018 మోడల్, 1.6 SX CRDI మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మనకు 9 lakhs బడ్జెట్లో ఉంది. వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది. SUV వెహికల్ చూడాలి కావాలనుకున్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు. అలాయ్ వీల్స్ విత్ ఎయిర్ బ్యాగ్స్లో వస్తుంది వెహికల్. మనకు బెస్ట్ మైలేజ్ వస్తుంది. ఇది 2018 మోడల్. 18 మోడల్. సో గైస్ హోండా క్రేటా ఇది 2018 మోడల్. సో కార్ బాగానే ఉంది. సో ఎక్కడ డ్యామేజ్ ఏం లేదన్నా? ఏం. ఓకే. సో డీజిల్ మాన్యువలా? డీజిల్ మాన్యువల్. సో గైస్ 80 మోడల్. సో 2018 మోడల్. సో డీజిల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ ఏమి కనిపించలేదు నాకైతే. సో గైస్ హోండా క్రేటా ఇంటీరియర్ చూడొచ్చు. సో వెల్ కండిషన్తో ఉంది, ఎక్కడ డ్యామేజ్ ఏమి కనిపించలేదు నాకైతే. ఎలా ఉంది కండిషన్ కారు? గుడ్ కండిషన్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, అలాయ్ వీల్స్ విత్ ABS. కార్ బాగానే ఉంది, డ్యామేజ్ ఏం లేదు. ఒక్కసారి మనం రైట్ సైడ్ చూద్దాం. సో చాలా అంటే చాలా వెల్ కండిషన్తో ఉంది. అన్న ప్రైస్ అన్నా? 9 lakhsలో ఉంది. 9 lakhs మనకు 8.5లో ఫైనల్ వస్తుంది. 8.5 80 మోడల్. 18 మోడల్. సో గైస్ 18 మోడల్. సో 2018 మోడల్ 8.5 బడ్జెట్ వస్తుంది. ఎవరైతే 8,50,000 కార్ కావాలా, హోండా క్రేటా కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో హోండా క్రేటా అంటే మంచి క్రేజ్ ఉంటుంది.
చాలామంది లైక్ చేస్తుంటారు హోండా క్రెటా. అది కూడా మనకు డీజిల్ అది. సో డీజిల్ కాబట్టి మనకు మంచి మైలేజ్ వస్తుంది, అరౌండ్ 17 to 18 మైలేజ్ వస్తుంది. సో డీజిల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ అన్న సార్ ఇది మనకు క్రెటా 2022 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ ఈ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. నార్మల్గా మనకు ఈ వర్షన్లో అలై వీల్స్ రావు, దీంట్లో అడిషనల్గా మనకు అలై వీల్స్తో వచ్చింది. గుడ్ కండిషన్లో ఉంది. 52,000 డ్రివెన్ వెహికల్. ఇది వచ్చేసి మనకు 11.5 నెగోషియబుల్ ఉంది. మనకు 11 lakhsలో ఫైనల్ వస్తుంది. 11 lakhs వస్తుందా? సో మోడల్ ఏదైనా ఈ క్రెటా ఈ డీజిల్. సో వేరియంట్ అదే మోడల్ ఏ ఇయర్ మోడల్? ఇది వచ్చేసి క్రెటా ఈ డీజిల్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2022 మోడల్. 22 మోడల్. సో గైస్ 2022 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది మోడల్. సో డీజిల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ అన్నా ఇది 11 lakhs 11.5 ఉంది. మనకు 11 lakhsలో ఫైనల్ వస్తుంది. సో 11 lakhsలో వస్తుందా? ఇది కొత్త కార్ ఎంత ఉంటుంది ప్రైస్? కొత్త కార్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 20 lakhs ఉంటుంది. 20 lakhs ఉంటుందా? సో 20 lakhs కార్ మీకు 11 lakhsలో వస్తుందా? సో గైస్ మనకు 20 lakhs న్యూ కారు. సో వీళ్ళ ప్రైస్ 11 lakhs ఉంది. సో 22 మోడల్, జస్ట్ 4 years ఓల్డ్ మాత్రమే. సో కార్ అయితే ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు కదా? ఏం లేదు. ఒక్కసారి ఇంటీరియర్ చెప్పేసి ఎలా ఉంది. హోండా క్రెటా అది. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా వెల్ కండిషన్తో ఉంది. ఇంకేమన్నా ఇందులో ఫీచర్స్? విత్ 2 airbags, టచ్ స్క్రీన్, స్టీరింగ్ కంట్రోల్స్. ఒక్కసారి మనం రేర్ సీట్లు చూడొచ్చు. సో చాలా బాగుంది. విత్ ఏసీ వెంట్ ఉంటుంది. రేర్ ఏసీ వెంట్స్. అవునా? అంటే 6 airbags 2 airbags? 2 airbags. 2 airbags ఈ వర్షన్ కాబట్టి 2 airbags. ఓకే. ప్రైస్ అన్న ఇది మనకు 11,50,000లో ఉంది. ఫైనల్ మనకు 11 lakhsలో వచ్చేది. 11 lakhsలో వస్తుంది. సో న్యూ కార్ 20 lakhs ఉందా? న్యూ కార్ అరౌండ్ 20 lakhsలో ఉంది. 20 lakhs ఉంటుంది. సో గైస్ డీజిల్ మాన్యువల్ ఇది. సో ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కార్ కావాలి, సో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సో మన క్రెటా బెస్ట్ కార్ అనమాట. సో మనకు 11 lakhs అంటే చాలా బెస్ట్. ప్లస్ ఎస్యూవీ కార్ ఇది. చూసారు కదండి, కార్ అండ్ బైక్ షోలో మోర్ దెన్ 10 to 15 కార్స్ వరకు కవర్ చేసాం. సో ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కార్ అండ్ బైక్ షోలో చాలా జెన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా 2 years వారంటీ కూడా ఇస్తున్నారు. సో గైస్ అడ్రస్ ఎక్కడో కాదు, సో బాలానగర్ అండి. సో మనకు ఆపోజిట్ మనకు ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. సో మనకు దీని పక్కన మనకు వరుణ్ మోటార్స్ ఉంటుంది. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి జస్ట్ ఒక 2 kilometers దగ్గరలో ఉంటుంది. సో తప్పకుండా మనం కార్ అండ్ బైక్ స్టోర్లో విజిట్ అవ్వండి. నియోన్ మోటార్స్ అనేది. సో మనకు ఇందాక సెపరేట్గా మనకు వారంటీ కూడా ఇస్తున్నారు కాబట్టి సో మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవనవసరం లేదన్నమాట. సో చూసారండి, సో మనకు వారంటీ ఇస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండనవసరం లేదన్నమాట. కారు కొనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.